ప్రార్థన చేసుకుని నాటి బైబిల్ స్టడీ ఈ నాగోల్ హైదరాబాద్ ఫెయిత్ హోమ్ బైబిల్ స్టడీని ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, జీవగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీ మహాకృపలో ఈ రీతిగా మీ పాద సన్నిధానం చేరి ఈ నాగోల్లో ఫెయిత్ హోమ్ సహవాసంగా మీ వాక్యాన్ని ధ్యానించటకు, నాయన ఈ బైబిల్ స్టడీలో మీ వాక్యాన్ని నేర్చుకోవటం ఇంకా మీరు మాకు కృప చూపుతున్నందుకు వందనాలు. రాలేని వారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ఆయా ప్రదేశాల్లో ఉన్న ప్రియులు, ఆయా స్థానిక సంఘాల్లో లైవ్ ద్వారా వింటున్నవారు, భవిష్యత్తులో వినేవారు కూడా మేలు పొందినట్లు మీ కృప చూపుతున్నారు. మహిమ కేవలం మీరే పొందున్నారు. మేము వాక్యాన్ని విన్నప్పుడు గ్రహించి దాన్ని అన్వయించుకొని దాన్ని అనుసరించి దాన్ని అనుభవ జ్ఞానంలో తెచ్చుకొని ఇంక అనేకులకు ఆశీర్వాదకరంగా మా మట్టుకు మేము ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకు ఇంకనేకులకు ఆశీర్వాదకరంగా మీ కృపను ఇంకెక్కువగా ప్రసాదించమని, మీ కృపను ఇంకెక్కువగా అనుగ్రహించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మనం దేవుని వాక్యం చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకున్నాం కనుక మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేరుగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మనం ఆయా రీతులుగా దేవుని పాడి స్తుతించవచ్చు. మనం నేరుగా 1 గంట సేపు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5:16 మూలవాక్యంగా తీసుకొని, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. కనుక మన వెలుగు ప్రకాశించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. కనుక నేను జీవపు వెలుగు అన్నాడు దేవుడు. జీవపు వెలుగైన దేవుడు మనల్ని వెలిగించి మనల్ని మీరు లోకానికి వెలుగు అన్నాడు. కనుక కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండలేదన్నాడు. కనుక దీపం వెలిగించి కుంచెం కింద బెటర్ అన్నాడు. కనుక అలా వెలిగించిన దేవుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. కనుక మన వెలుగు ప్రకాశించాలి. మనం లోకంలో జీవపు వెలుగు, దేవుని వెలుగై ఉన్న మనం లోకంలో దేవుని వెలుగుగా, దేవుని వెలుగుతో నింపబడ్డ మనం లోకంలో ప్రకాశించాలి. ఈ అంశం మీద మనం ఎలా ప్రకాశించాలో ఒక 10 విషయాలు చూసాం మనం గతంలో నల్గొండలో. ఈరోజు ఎక్కడెక్కడ ప్రకాశించాలి, ఎక్కడెక్కడ మనం ఈ లోకంలో ప్రకాశించాలి అనే ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీ దృష్టికి తెస్తాను. కొన్ని విషయాలు మనం చూద్దాం. మనకు సమయం ఉన్న మేరలో 1 గంటలో ఎన్ని విషయాలు అయితే అన్ని మనం దాదాపు ఒక 8 విషయాలు ధ్యానం చేశాను.
అవి అందించడానికి చూస్తాను. సమయం ఒక సరిపోకుంటే ఎంతవరకు అయితే అంత ధ్యానం చేద్దాం, మిగతావి తర్వాత అయినా చూడవచ్చు. మ్యాక్సిమం అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ మన వెలుగు ప్రకాశించాలి, ఒక 8 విషయాలు మనం చూద్దాం. మూలవాక్యం మత్తయి 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపు. ఆ వెలుగు దేవుని వెలుగు, దేవుడు మనకిచ్చిన వెలుగు, అది జీవపు వెలుగు. ఒక సూర్యుని నుండి చంద్రుడు కాంతిని తీసుకొని ఎలా ప్రతిబింబిస్తాడో మనం కూడా దేవుని వెలుగుని లోకంలో ప్రతిబింబించాలి. జీవవాక్యం చేతబట్టుకొని లోకంలో జ్యోతుల్లా ప్రకాశించాలి, ప్రకాశిస్తున్నారు అని ఫిలిప్పీల గురించి పౌలు సాక్ష్యం ఇచ్చినట్టు మనం ప్రకాశించాలి. ఎక్కడెక్కడ మనం దేవుని వెలుగుగా ప్రకాశించాలి, అది అంశం. ఎక్కడెక్కడ మనం దేవుని వెలుగుగా ప్రకాశించాలి, ఆ విషయాలు కొన్ని మనం చూద్దాం. మనము ఇంకా తేలికగా అర్థం చేసుకొని మనం ఎక్కువగా ఆయా ప్రాంతాల్లో ప్రకాశించడం కోసం మనం ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, యోహాను 4:6. అంతకుముందు దీనికి ముందు యెషయా చూద్దాం. యెషయా చూశాక యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు. కనుక చీకటిలో మరణ ఛాయగల చోట్ల మనం ప్రకాశించాలి. చీకటిలో అక్కడ చూసారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచు. ప్రభు గురించి చెప్పిన మాట అది. కనుక ఇప్పుడు మనం ఆయన ప్రతినిధులుగా, ఆయన బిడ్డలుగా, యేసు ప్రభు మోక్షానికి మార్గం వేసి వెళ్ళాడు కనుక ఇప్పుడు మనం ఆ మార్గం గురించి చీకట్లో ఉన్న వాళ్లకు, మరణ ఛాయలో ఉన్న వాళ్లకు మనము దేవుని వెలుగుగా మనం వారి మధ్య ప్రకాశించాలి. ఆ మాట రాసుకో. మొట్టమొదటిది ఎక్కడ మనం ప్రకాశించాలి? చీకటిలో ఆబ్లికేసుకొని మరణ ఛాయ గల చోట్ల, చీకటి కింద, పాపము కింద, మరణం, రెండవ మరణం కింద ఉన్న ప్రజల మధ్య మనం ప్రకాశించాల్సిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఒక్క సమరయ స్త్రీ కోసం, ఆమె చీకటి జీవితాన్ని బాగు చేయడం కోసం ప్రభు యాకోబు బావి దగ్గర, సుకారు అనే ఊరు దగ్గర, యాకోబు బావి దగ్గర ఆయన ఎండవేళ ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అంతగా ఒక వ్యక్తి కోసం పర్టికులర్గా అంత సమయాన్ని కేటాయించి ఆయన ఆమె జీవితాన్ని మార్చడానికి 4:6 అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే, అలసి ఉన్నాడు కనుక అలసి ఉన్న రీతినే, అలసిపోలేదు కానీ అలసిపోయినట్టు కూర్చున్నాడు. ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పుడు ఎంత సమయం? ఇంచుమించు 12 గంటలాయను. పై వచనంలో, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాడు. కనుక సుకారు అనే ఊరిలో యాకోబు అనే పేరు కలిగిన బావి దగ్గర, యాకోబు బావి దగ్గర సుకారు ఊరిలో ఎండవేళ మిట్ట మధ్యాహ్నం, నీకు 8 మంది పెనిమిట్లు ఉన్నవాడు కూడా ఎవడు కాడు అని అంత భయంకరమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీకి ఆ పాపము నుండి, ఆమె చీకటి బ్రతుకు నుండి, మరణ ఛాయ నుండి సమరయ స్త్రీని విడిపించడానికి ప్రభు వెయిట్ చేశాడు. కనుక మనం ఇది బాగా మనసులో పెట్టుకోవాలి. కనుక చీకట్లో ఉన్న వారిని మనం వెలుగులోకి నడిపించేవారుగా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఫిలోమోను పత్రికలో తీతు తర్వాత ఫిలోమోను పత్రిక 8:1 అధ్యాయం ఉంటుంది. 8 నుండి చదువుతాను. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుట క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను
ఇప్పుడు క్రీస్తు యేసు కలిగిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకోవటం మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకారి ఆయన. అంటే ఒనేసిము లాంటి చీకటి జీవితంలో, పాపపు జీవితంలో లేక దొంగతనం చేసి పారిపోయాడు, చెరసాల్లో ఉన్నాడు. పౌలు చెరసాల పాలైంది సువార్త చెప్తున్నాడు. లేక సువార్త చెప్తున్నందుకే వీళ్ళకంత కోపం, అలా వాళ్ళు యెరూషలేములో అలా చేశారు. కనుక ఈయన దొంగతనం చేసి వెళ్ళాడని చరిత్రకారులు చెప్తారు. ఏదో ఒక నేరం, ఖచ్చితంగా దాని గురించి చెప్పబడలేదు. కానీ ఈ ఒనేసిము అనేవాడు ఫిలోమోను దగ్గర బానిసగా ఉండి, అసలు ఏ నేరం చేయకుండా బానిసగా ఉన్నవాడు పారిపోవడమే నేరం, యజమానుడు స్వతంత్రం ఇవ్వకుండా. కనుక అలాంటి వాడిని అతని, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒనేసిము చీకటి బ్రతుకులో, మరణఛాయలో ఉన్న ఒనేసిము జీవితంలో వెలుగులు నింపింది ఎవరు చెప్పండి? పౌలు. అక్కడ మరణఛాయలో చీకటిలో ఉన్న సమరయ స్త్రీ జీవితంలో వెలుగులు నింపింది ప్రభు. కనుక మొట్టమొదటి విషయం, ఎక్కడ మనం ప్రకాశించాలి? మీ వెలుగు ప్రకాశింపనియండి అన్నాడు ప్రభు. ఎక్కడెక్కడ ప్రకాశించాలి? ఏ పరిస్థితులు, ఏ ప్రాంతాలు, ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి వ్యక్తులు, ఎవరి దగ్గర మనం ప్రకాశించాలి అంటే మొట్టమొదటిది చెప్పండి అమ్మా, ఎక్కడ? చీకటి గల చోట్లలో మనం ప్రకాశించాలి. కనుక ఎలిజబెత్ ఎలియట్ తన భర్త స్నేహితులు నలుగురిని ఒకే రోజు చంపివేస్తే, దక్షిణాఫ్రికా అమెజాన్ అడవుల్లో అవుకా అనే తెగ వాళ్ళు చంపేస్తే, అక్కడ ఆమె ఈక్వెడార్ అనే ప్రాంతంలో భర్తను చంపక తిన్న వాళ్ళ దగ్గరికి, తన భర్త స్నేహితులను, మిషనరీలను 5గురిని ఒకే రోజు చంపిన వాళ్ళ దగ్గరికి మరలా వాళ్ళు వెళ్ళారంటే ఎందుకోసం వెళ్ళారు? వాళ్ళు చీకట్లో ఉన్నారు, వాళ్ళకి విషయం తెలియదు, మరణఛాయలో ఉన్నారు. కనుక మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని చిన్నగా ప్రేమగా వాళ్ళకు టమాటాలు ఇచ్చి, వంటలు వండడం నేర్పించి, స్వీట్లు తినిపించడం నేర్పించి, వాళ్ళకు చిన్న చిన్న నాగరికత నేర్పిస్తూ, ఆ దిగంబర క్రూరులు అనబడ్డ మనుషులకు నాగరికత నేర్పిస్తూ బట్టలు వేసుకోరు, చంపక తింటారు మనుషులను, నరమాంస భక్షకులు ఆ అమెజాన్ అడవుల్లో, దక్షిణ అమెరికాలో. తమ వాళ్ళని చంపిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళడం చూసారా? ఎందుకు వెళ్ళారు? ప్రకాశించడానికి వెళ్ళి సేవ చేయగా ఎంతోమంది రక్షించబడ్డారు. గతంలో చెప్పుకున్నాను. ఒట్టిగానే ఆయన రక్షించబడి, తన భర్తను చంపినాను రక్షించబడి, మన హైదరాబాద్ సికింద్రాబాద్కి వచ్చి వాక్య పరిచర్య సేవకుడు అయ్యాడు. ఒక కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పి వెళ్ళాడు ఒట్టిగా అనే వ్యక్తి. కనుక ఎందుకు వెళ్ళింది జిమ్మెలేట్ తన స్నేహితులు ఎందుకు వెళ్ళారు? వెలుగు ప్రకాశింపలేదు చీకట్లు. తర్వాత వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ భార్యలు ఎందుకు వెళ్ళారు? ఒక్క ఆమె వచ్చింది కానీ మిగతా వాళ్ళంతా నలుగురు ఎందుకు వెళ్ళారు? వెలుగును ప్రకాశం. చీకట్లో ఉన్నారు, వాళ్ళకి తెలియదు, మరణ ఛాయలో ఉన్నారు, అనాగరికులుగా ఉన్నారు, వాళ్ళని రక్షించాలి. కనుక మీ వెలుగు ప్రకాశింపనియండి అంటే మనము ఆ చీకటి గల చోట్లకు ప్రయాణం చేసేవారుగా ఉండాలి. మరణ ఛాయ గల వారి దగ్గరికి ప్రయాణం చేసేవారుగా ఉండాలి. రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు అవసరమా? కనుక అన్ని బాగున్న వాళ్ళ దగ్గర కాదు మనం, అంటే రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కాదు. అంటే రక్షణ పొందిన వాళ్ళు బలపరచడానికి వెళ్తాము, ఆయా రీతిలో వేరే సహవాసం ఉంటుంది, అదంతా అవసరం. కానీ మనం ఇంకా చీకట్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మనం దేవుని వెలుగును మన ద్వారా ప్రతిబింబించాలి, దేవుని సువార్తను మన ద్వారా అందించాలి. ఇది మొదటిది. రెండవది ప్రసంగి గ్రంథం మత్తయి 5:16 మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎక్కడెక్కడ ప్రకాశించాలి? అది స్ట్రేట్గా సింపుల్గా అర్థం కావాలి. ఎక్కడెక్కడ ప్రకాశించాలి, గతంలో ఎలా ప్రకాశించాలి అని చూశారు 10 విషయాలు. ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రకాశించాలి అనేది చూస్తున్నాం. మొదటిది చీకటి గల మరణ ఛాయగలతో. రెండవది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం.
ప్రసంగి 7:2 విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు. ఏలైనగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దాని మనస్సున పెట్టుదురు. విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించున్న వారి ఇంటికి పోవట మేలు. 3వ వచనం నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. కనుక దుఃఖపడే వారి దగ్గరికి వెళ్ళాలి. రెండవది రాసుకోండి. ఎక్కడ మనం ప్రకాశించాలి? దుఃఖితుల దగ్గర, ప్రలాపితుల దగ్గర, ప్రలాపించు వారి యొద్ద, రోదన చేస్తున్న వారి యొద్ద, బాధతో రోధిస్తున్న వారి దగ్గర, ఏడుస్తున్న వారి దగ్గర వెళ్ళి వాళ్ళు చేయగలిగిన సహాయం చేసి వారికి సువార్త చెప్పి వారి దగ్గర మనం ప్రకాశించాలి. మీరు లోకమునకు వెలుగు అన్నాడు ప్రభు, ప్రకాశించండి అన్నాడు ప్రభు. కనుక విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ఎక్కడికి పోవడం మంచిదంటమ్మా? ప్రలాపించి ఏడ్చే వాళ్ళ ఇంటికి పోవడం మరి ఎక్కువ ఏడిపోతారు. ఎక్కువగా మరి ఎట్లా ఉంటుంది? రివర్స్ గేర్ ఉంటుంది. ఇప్పుడు మనం విందు కంటే మునగాలం అసలు, అంటే విందు కంటే చాలా ఫాస్ట్గా మనం రెడీ అయిపోతాం, వెళ్ళిపోతాం. అబ్బో భలే సిద్ధపాటు ఉంటుంది. ఈ విందు ఒక ఫంక్షన్ అంటే అట్లా 2-3 రోజులు, వారం రోజుల ముందు నుంచే దాని కొరకై స్కెచ్లు ఉంటాయి కదా. మ్యాచింగ్ ఉందా లేదా, ఏమన్నా ఇంకేమైనా కొత్త ఏమైనా కొనుక్కుందా. బ్రదర్స్ కూడా, సిస్టర్స్ని అనట్లేదు. కనుక అంటే విషయం ఏంటంటే ఒక విందు కోసం ఎంత సిద్ధపడుతున్నాం. మనం నీట్గా అవ్వపడాలి, గౌరవంగా అవ్వపడాలి, తప్పేం లేదు. కానీ లేనిపోని పూసుకొని అవసరం లేదు. మనం లేనిపోని హంగులు తెచ్చుకొని అవసరం లేదు. పక్కింటి వాళ్ళు అడుకొచ్చుకొని మెడలు వేసుకుంటే మన దగ్గర కాదు. ఎందుకు లేనిపోయింది? అది పోయింది అనుకో, ఇక తెల్లారి ఉంటుంది సార్. పుసుక్కుని అడుకొచ్చుకున్నావు 4 తులాలు, అది ఫంక్షన్లో పోయింది అనుకో, ఏం కావాలి? సూర్యాపేటలో ఒకసారి, సూర్యాపేట తెలుసా? విజయవాడ పోతుంటే వస్తుంది సూర్యాపేట. అక్కడ ఆ చిన్నతనంలో హోలీ పండుగ ఆడేవాళ్ళు. లేడీస్ ఆట ఆడతారు, హోలీ ఆట ఆడుతుంటారు. అది అప్పట్లో అండర్ గ్రౌండ్ తక్కువ, అంతా మోరీలు బయటనే ఉండేవి. పెద్ద పెద్ద మోరీలు, చిన్న మోరీలు, మీడియం ఉండేవి. ఆఖరికి వాళ్ళకి ఏవి రంగులు సరిపోక, కోడిగుడ్లు సరిపోక ఆ మోరీలలో ఆడుతున్నారు. మోరీలో పడి అందులో దాంతో పూసుకుంటున్నారు ఆడవాళ్ళు, లేడీస్ని. ఈ లేడీస్ని అల్ల ఆడుతుంటే ఒక ఆమెది పూస్తలు తాడిపోయింది అన్న మోరీలు. ఇక మోరీలు మొత్తం ఏడుచుకుంటూ దొరలాడుతా ఉంది. అది దొరుకుతుందా? నీళ్ళ నైట్ కొట్టుకుపోయి ఎడబోయిందో వ్యవసాయం. ఇక సాయంత్రం ఇంటికాడ ఏమైందో మనకు తెలియదు. ఈ బలి ఉంటుంది. కనుక వీటి కోసం, అనవసరమైన వాటి కోసం ఎంత తాపత్రయం, ఎంత ప్రయత్నం, ఎంత ప్రయాస అర్థం కావడం చెప్తున్నా. అంటే మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యతలు దేనిపైన ఉన్నాయి? విందుకు పోవడం తప్పు కాదు, కానీ దానికంటే ఎక్కువ మనం ఏడ్చే వారి దగ్గరికి వెళ్ళాలి, ఓదార్చడానికి వెళ్ళాలి. ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదరించడానికి వెళ్ళాలి. ఎవరైనా ఏదైనా ఆధ్యాత్మికంగా నష్టం కలిగి ఏదైనా విషయంలో వెనకడుగు వేసి బాధపడుతుంటే వాళ్ళని బలపరచడానికి వెళ్ళాలి. ఇంకేదైనా నేను ఇంతకుముందు అయోధ్యనగర్లో తమ్ముని ఇంటికి వెళ్ళాను, కిరణ్ వాళ్ళ ఇంటికి. అలాగే మా అక్కడ ఫీవర్ పిల్లలు వచ్చారంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. తర్వాత ఇంకా కొందరు కలిసి వచ్చారు, విజిటింగ్ చేశారు ఇంతకుముందు కూడా. అయితే మేము కలిసి ఉన్నప్పుడు సడన్గా మా తమ్ముడు చిన్నవాడు చూసి అయ్యో అన్నాడు. ఏమైందంటే ఆయనతో కలిసి పనిచేస్తారు, కానిస్టేబుల్, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు, స్పాట్ డెడ్. డ్యూటీ పోయిస్తుంటే బండిని ఏదో గుద్దింది. ఇది భువనగిరి దాటాక ఆలేరా ఏదో వస్తుంది కదా, భువనగిరి దాటాక వస్తుంది ఒకటి. అక్కడ అంటే ఇప్పుడు డ్యూటీ ఇంతకుముందు భువనగిరిలో ఎదురుగా చేసినట్టుంది. అయ్యో చచ్చిపోయాడు అన్న, యాక్సిడెంట్ అయింది చూసారు. కనుక ఇట్లా ఏదన్నా సడన్గా ఏదైనా జరిగింది, ఇంకేదైనా జరిగింది, వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు, ఏదో నష్టం వచ్చింది, పంట అంతా పోయింది, ఇంకేదో అయింది, ఇంకెవరో మోసం చేశారు, ఎవరో చిట్టి ఎత్తకపోయారు, ఏదైనా కానీ కాక మనం బాగా అయింది, అట్టయింది, ఇట్టయింది, ఇవన్నీ లెక్కలు తీసుడు పక్కన పెట్టి ఫస్ట్ పోయి వాళ్ళని ఏం చేయాలండి? వాళ్ళను ఓదార్చాలి, కూర్చొని వాళ్ళతో కలిసి ఏడవాలి.
నవ్వేవారితో నవ్వండి, ఏడ్చేవారితో ఏడవండి అని కూడా బైబిల్ చెప్తుంది. మనం వెళ్ళి వాళ్ళతో పాటు అయ్యో అంటే వాళ్ళకు ఒక ఆదరణ దొరుకుతుంది. తర్వాత చిన్నగా ఇవ్వాల్సిన సలహాలన్నీ ఇవ్వాలి. బైబిల్లో యేసు ప్రభువే అట్లా చేశాడు తెలుసా. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త కనుక దుఃఖితుల ఇళ్లకు వెళ్ళి వారి మధ్య మనం ప్రకాశించాలండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. బైబిల్ అతి చిన్న వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను సువార్త 1:35 రాసుకోండి. మీరు తీయకుండా రాసుకోండి, రాసుకుంటూ వినండి. నేనే చదువుతున్నాను త్వరగా, జాగ్రత్త తీయగా రాసుకొని చక్కగా వినండి. యేసు కన్నీళ్లు విడిచాడు. కనుక లాజరు చనిపోయినప్పుడు, ఇప్పటికే చనిపోయి 4 దినాలు అయింది అంటారు వాళ్ళు. కనుక ప్రభు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే ప్రభు కూడా ఏం చేశాడు? ఏడ్చాడు. ఎందుకు? దేవుడు ఆయన భయపడి ఏడ్చాడా? ఆయనకి ఏదో ఆందోళన కలిగి ఏడ్చాడా? ఆయన ఏదో వాళ్ళందరూ ఏడుస్తున్నారు కాబట్టి ఆయనకి ఏడుపు వచ్చిందా? లేక అందరూ ఏమనుకుంటున్నారో ఏడ్చాడా? లేదు. ఆయన ప్రభు ఏడుపుకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అసలు మనిషి మరణం, నాకు అనిపిస్తుంది మనిషి మరణం ఎంత తెచ్చుకున్నాడు, నా ఆజ్ఞ అతిక్రమించుకుంటే ఈ పరిస్థితే రాదు కదా, అదొక కోణం కావచ్చు. కనుక ఆయన మన వల్లే శోధింపబడ్డాడు, పాపము చేయలేదు. ఏడవడం పాపం కాదు. కనుక ఒక ఆదరణ వాళ్ళ బలపరచడానికి వాళ్ళతో పాటు కన్నీరు గార్చాడు. లాజర్ను, చనిపోయిన లాజర్ను లేపి వాళ్లకు అప్పగించాడు. కనుక దుఃఖించే వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఏం చేయాలి? దుఃఖించే వారి కొరకు మనం దుఃఖించే వారి మధ్య ఏం చేయాలి? మనం మన వెలుగును ప్రకాశింప చేయాలి. నేను ఈ మధ్య పండిత రమాబాయి గురించి తరచుగా చెప్తా వస్తున్నాను. ఈరోజు కూడా మనం చెప్పుకోవచ్చు ఆమె గురించి. ఆమె తల్లిదండ్రులు చచ్చిపోయారు చిన్నప్పుడే, చెల్లెళ్ళు తొడబుట్టోళ్ళు చచ్చిపోయారు, భర్త పెళ్ళైనాక 19 నెలలకే చచ్చిపోయాడు ఒక బిడ్డ అయ్యాక. తర్వాత ఆ బిడ్డ కూడా కొంతకాలం చనిపోయింది. పండిత రమాబాయి మన దేశం, మరాఠీ బ్రాహ్మణ్స్, కర్ణాటకలో బ్రతికేవారు, మంగళూరులో పుట్టింది. ఆమె 12 ఏళ్ల వయసులో 18,000 శ్లోకాలు కంఠస్థం చేసింది. ఆమె సంస్కృత పాండిత్యాన్ని చూసి బెంగాల్ యూనివర్సిటీలో పిలిచి అవార్డే ఇచ్చారు. కనుక ఆమె నేను 19 నెలల భర్తతో సంసారం చేసి విధవరాలను అయ్యాను, ఏంది బ్రతుకు అనుకోలేదా? ఇంగ్లాండ్ స్కాలర్షిప్ వస్తే ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకుంటుంటే అక్కడ సువార్తను రక్షించబడింది. బ్రాహ్మణ్, మరాఠీ బ్రాహ్మణ్, నిష్టగల బ్రాహ్మణులు, పౌరోహిత్యం చేసేవాళ్ళు, పూజలు అవి చేస్తారు కదా, అట్లా పంతులు లెక్క చేస్తారు, బ్రాహ్మణ పంతులు, అలా వాళ్ళు. ఆమె నమ్ముకుంది యేసుప్రభును. తర్వాత ఆమె నాలాగా ఉన్న వైధవ్యంలో విధవరాలుగా ఉన్న వాళ్లకు నేనేమన్నా చేయాలి దేవుని బిడ్డగా అనుకుంది. అదన్నట్లు క్రైస్తవ విధానం, దేవుల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఆలోచించాల్సిన విధానం అది. అయ్యో నా బతుకు ఇట్లాగే కాదు, నాలా బ్రతుకుతున్న వాళ్ళకి నేనేం చేద్దాం, నా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు నేనేమైనా చేద్దాం, నేనేం చేస్తా, ఏం చేయగలను అలా ఆలోచించామే 1,500 మందికి ఆశ్రయం ఇచ్చింది ఒక్క ఆమె. హల్లెలూయా. పండిత రమాబాయి మన దేశం. 1,500 మంది విధవరాళ్ళు, అందులో వృద్ధులు, కళ్ళు లేని వాళ్ళు. శారద సదన అని ఒక ఆశ్రమం స్థాపించింది. ముక్తి మిషన్ అని ఒక ఆశ్రమం స్థాపించింది. ఆ రెండింటి ద్వారా ఎంత సేవ చేసింది తెలుసా? ఆమెకి ఏం పేరు పెట్టారు తెలుసా? ఆ మాట రాసుకోండి. ఆమె పెట్టిన పేరు వెలివేయబడిన వారికి తల్లి అని పేరు పెట్టుకున్నారు. పండిత రమాబాయికి వెలివేయబడిన వారికి తల్లి అని పేరు పెట్టుకున్నారు. 1858లో పుట్టింది, 1922లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మన దేశం. పండిత రమాబాయి ఒక బ్రాహ్మణ్, 19 ఏళ్లకే పెనిమిటి చచ్చిపోతే, ఆ చనిపోతే ఉండే బాధ ఎలా ఉంటుంది, ఆ వైధవ్యం బాధ ఎలా ఉంటుంది ఎరిగిన దానిలో. అలాంటి స్థితిలో ఆ బాధలో ఉన్న వాళ్ళ బాధలు తీర్చే పని పెట్టుకుంది. అది ప్రకాశించడం.
అయ్యో నాది ఇట్లా, అయ్యో నా పరిస్థితి అట్లా అని ఏదో వాళ్ళ సింపతి వీళ్ళ సింపతి కోరుకుంటూ తిరగడం కాదు. కనుక ఆమె ఇతరులకు ఆదరణగా ఉండేలా ఆమె బ్రతికింది. భలే ఆనందం అనిపిస్తుంది ఆ పండిత రమాబాయి గారి గురించి. కనుక ఏడ్చే వాళ్ళ గురించి ఆలోచించి, దుఃఖపడే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళను బాగు చేసింది, చదువు చెప్పించింది. నర్సులు అయ్యారు, టీచర్లు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారు, టెక్నీషియన్స్ అయ్యారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికేలా చేసింది అనేకులు. అందుకే ఆమెకు వెలివేయబడిన వారికి తల్లి అని బిరుదు పిలుచుకున్నారు. అలా ఎంత మంచి సాక్ష్యం కదా. కనుక ఇది రెండవది ఏంటంటే, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేను. ఎవరి ఎదుట ప్రభువా అంటే, దుఃఖితుల ఎదుట, చీకట్లో ఉన్న వాళ్ళ ఎదుట, మరణ ఛాయల్లో ఉన్న వాళ్ళ ఎదుట. ఇది రెండవది. మూడవది ఎవరి ఎదుట అంటే, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 13లో 6 నుండి 12 వచనాలు మనం చూస్తే, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. గారడి వాడినే మరలా ఎలుమ అని కూడా అంటారు, కింద ఉంటుంది. ఇతడు వివేకము గలవాడైన పెరిగి పౌలు అని అధిపతి యొద్ద ఎవరున్నారు? బర్యేసు అంటే ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు? గారడివాడు అబద్ధ ప్రవక్త. గారడోడు అబద్ధ ప్రవక్త. ఆయన పేరు బర్యేసు. ఎక్కడ ఉన్నాడు? సెర్గి పౌలు దగ్గర ఉన్నాడు. ఈ సెర్గి పౌలు ఎవరు? అధిపతి. సెర్గి పౌలుకు పౌలు సువార్త చెప్తుంటే వీడు అడ్డుపడుతున్నాడు. ఇతడు అడ్డపడుతున్నాడు. అంటే ఈ మాట రాసుకొని, వ్యతిరేకతల్లో వ్యతిరేకించే వారి నడుమ ప్రకాశించాలి. విరక్తి చూపే వారి మధ్య, రెండు మాటలు రాసుకోండి. విరక్తి, మనం చెప్పేదాన్ని దాని మీద విరక్తి చూపే వారి మధ్య, వ్యతిరేకించే వారి మధ్య, అడ్డుపడే వారి మధ్య ప్రకాశించాలి. చూడండి, అప్పుడు అతడు వివేకము గలవాడైన పెరిగి పౌలను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను శీలను పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. 8వ వచనం. అయితే ఎలుమ అంటే గారెడి వాళ్ళని ఎలుమ అని కూడా అంటారు. ఎలుమ ఏం చేశాడు? అయితే ఎలుమ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. ఎలుమ అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండినవాడై అతన్ని తేర్చు సమస్త కపటముతో సమస్త దుర్మార్గంతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్ట మానవ అబద్ధ ప్రవక్తను అంటున్నాడు పౌలు. ఇలా అబద్ధ ప్రవక్త కాబట్టి తనని అంటున్నాడు. ఇలా గారడివాడు కాబట్టి అంటున్నాడు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బులు చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దాని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. హల్లెలూయా. నమ్ముకున్నాడు అధిపతి. అధిపతి నమ్ముకున్నాడు. కనుక సెర్గి పౌలు సువార్త చెప్పగా సెర్గి పౌలు నమ్ముకున్నాడు. అధిపతి నమ్ముకున్నాడు. ఈ ఎలుమ, ఈ గారడోడు, ఈ అబద్ధ ప్రవక్త అడ్డుపడ్డాడు. అడ్డుపడితే బర్యేసు అడ్డుపడ్డాడు. అడ్డుపడ్డాడని ఊరుకోలేదు పౌలు. ప్రకాశించాడు దేవుని సాక్షిగా. కనుక అధిపతి ఏమయ్యాడు? రక్షణ పొందాడు. కనుక వ్యతిరేకత ఉన్న చోట్ల కూడా మనం ప్రకాశించాలి. వ్యతిరేకతని వెళ్ళిపోకూడదు. మీరు రిఫరెన్స్ రాసిన అపోస్తలుల 14వ అధ్యాయం 19-23. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే, లుస్త్రలో రాలుని చచ్చాడని పౌలుని ఈడ్చేసి ఎన్నోసార్లు చూసాం మనం. కనుక మళ్ళీ చదవని అవసరం లేదు.
మళ్ళా లుస్త్రకు వచ్చాడు. మళ్ళా ఆ వ్యతిరేకత ఉన్న చోట మళ్ళా అసలు అక్కడికి అంత్యోకయ నుండి వచ్చారట కొందరు ఆ లుస్త్రకు. అంత్యోకయ అంటే ఏంటి అసలు? అక్కడ ఎంత సేవ జరిగింది, అక్కడ సేవ బాగా జరుగుతుంది. వీళ్ళని ప్రార్థన చేసి వీళ్ళను ప్రత్యేకమైన పనికి ప్రతిష్ఠించి మొదటి మిషనరీ ప్రయాణం ఇది. ఆ అంత్యోకయలో వ్యతిరేకత ఉన్న వాళ్ళు వచ్చి కొందరు గుంపు చేసి వాళ్ళ మీదకి వచ్చేసారు. చూసారు, రాళ్ళతో కొట్టారు. కనుక వ్యతిరేకత ఉన్నా మళ్ళా అక్కడికి వచ్చి సువార్త చేయాలి. మనం అనేక శ్రమలు అనుభవించి దేవరాజ్యంలో ప్రవేశించాలి. ఏం బాధపడద్దు, నాకు దెబ్బలు దాకా కొట్టారు అని ఏ సింపతితో ఏదో మళ్ళీ మీరు భయపడద్దు, నా మీద సింపతి అవసరం లేదు. ఇవన్నీ కామనే, మనం పని చేయడం అనేది కామన్ అని చెప్పి బలపరిచి వెళ్ళిపోయాడు. కనుక మూడవది ప్రియులారా, వ్యతిరేకతల నడుమ మనం ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. సుదర్శనం గారు అని ఒక ఆయన ఆంధ్రాలో, ఆయన కులాలకు మన కుల ప్రస్థానం అవసరం లేదు, ఒక చాకలు ఆయన, సామాజిక వర్గం అంటారు. ఆయన యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ ఊర్లో బాగా విన్నాను. సుదర్శనం గారు అనే వ్యక్తి ఆంధ్రాలో ఒక ఊర్లో ఆయన ప్రభువు నమ్ముకొని బ్రతున్నాడు. సోడా షాపు, గోలీ సోడా ఉంటుంది కదా, ఆంధ్ర సోడా అంటే ఫేమస్ కదా, ఆంధ్రాలో గోలీ సోడా అంటే ఫేమస్. ఆ గోలీ సోడాలు నింపి అన్ని షాపులకు వేస్తుంటాడు ఆయన. వాళ్ళ ఊర్లో ఒక ప్రోగ్రాం పెట్టి దేనికో సందర్భంగా రికార్డ్ డ్యాన్స్లు వేస్తున్నారట. ఆంధ్రాలో కొన్ని చోట్ల రికార్డ్ డ్యాన్స్ వేస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో అక్కడనే కొందరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళని పిలిపించుకొని ఆ ఏరియాలో కొన్ని చోట్ల పిలిపించుకొని వేస్తుంటారు. మళ్ళా దానికోసం అందరినీ పైసలు కలెక్ట్ చేస్తారట, చందా. దేనికోసం చందా? రికార్డ్ డ్యాన్సుల కోసం. ఆడవాళ్ళు పనికి మాలిన బట్టలు వేసుకొని డ్యాన్సులు వేస్తుంటే అందరు చూస్తుంటారు, ఊరంతా చాలా మంది చేరి. సిగ్గు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, ఆవేదన అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా చేస్తున్నారే అనిపిస్తుంది. ఎంత అసభ్యం అది, ఎంత అగౌరవం అది, ఎంత అసాంఘికం అది. అలాంటి దానికి పైసలు ఇవ్వమంటున్నారు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నా, ఈ సోటి దానికి ఇవ్వను. ఏదైనా మంచి పని చేస్తారా? ఇస్తా. స్కూల్ కట్టిస్తారా? ఇస్తావు. బోరింగ్ వేయిస్తారా? జనం కోసం ఇస్తా. ఒక మోరి కట్టిస్తారా? ఒక బ్రిడ్జి లాంటిది ఏదైనా చిన్నది కలవట్ట, నేను దానికి ఏదైనా మంచి పని ఇస్తాయి. ఆ రికార్డ్ డ్యాన్స్, ఆ పనికి మాలిన విధానాల్లో ఎగిరే వాటికి నేను ఇయ్యను. యేసుప్రభువుని నమ్ముకున్నా అంటే ఊరోళ్ళు పంచాయతీ పెట్టి వెలివేసిరంట. ఆయన ఎంత విచిత్రం చూడండి. యేసుప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇవ్వను అన్నందుకు వెలివేయడం ఎలా వెలివేసిరంటే ఆయన ఒక్కడు కూడా మన ఊళ్ళో సోడాలు వేసుకోవద్దు అంతే. ఏ షాప్ వాళ్ళు కూడా వేసుకుని ఆమె సంగతి అయితే అలా ఎవరు వేసుకోవట్లేదు. కనుక ఆయనకు కష్టం వచ్చిన అయినా పర్లేదు, నేను ప్రభు కొరకు కూడా అలా ఉన్నానంట. ఎవరు కొరకున్నా లేదు, దేవుడే చూసుకుంటాడు. అలా ఉంటే ఆ ఊర్లలో కొన్ని, ఆ ఊరికి పక్కన కొద్దిగా పెద్ద ఊరు ఉంటుందంట, ఆ ఊరికి ఈ ఊరిలో పడదంట. ఆ నోట ఈ నోట అలా తెలిసింది. ఫలానా ఆయనను సుదర్శనం గారు సోడా లేకుండా చేసారు ఆ ఊరోళ్ళు, పంచాయతీ పెట్టంటే ఎవడరా అంటే ఇట్లా నాటి అంటే జై సుదర్శన్ పిలవని పిలిపించి మా ఊర్లో షాపులన్నీ నువ్వే ఉన్నారంట. ఈ ఊరి కంటే చాలా పెద్దదంటారు. ఇట్లా బోలెడ్ షాపులు, ఇంకా బిజినెస్ చాలా పెరిగిందంట. కానీ చూసారా ఒక సాక్షి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మనం ఇక్కడ ఆయనకు ఆటంకపరిస్తే వాళ్ళ దేవుడు ఇంకెంత పెద్ద బిజినెస్ జరిగేలా చూశాడు చూడరు ఆయనకు అని ఆలోచించి దేవుని వైపు తిరిగేవారు ఉండరా. కనుక వ్యతిరేకతల్లో కూడా నిలబడడం అనేది కూడా దేవుని కొరకు ప్రకాశించడం. అమ్మా విరక్తి, మన విషయంలో విరక్తిగా ప్రవర్తించే వారి మధ్య నిలబడడం దేవుని కొరకు ప్రకాశించడం. కనుక ఇది మూడవది. కనుక మనం వ్యతిరేకించుతున్న వాళ్ళ మధ్య కూడా మనం దేవుని జీవపు వెలుగును మనం ఏం చేయాలి? ప్రకాశించాలి. కనుక మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే కాదు, ప్రతికూలంగా ఉన్న వారి మధ్య కూడా మనం ప్రకాశించాలి. చాలా ప్రాముఖ్యం అది. నాలుగవది అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడెక్కి కుప్రకు వెళ్ళే. ఓటమి గల చోట్ల ఎవరైనా ఓడిపోయారు వాళ్ళ దగ్గర కూడా ప్రకాశించాలి. అది రక్షణ పొందని వారు కానీ,
రక్షణ పొందిన వారి విషయంలోనూ ఆల్రెడీ వాళ్ళు లైఫ్లో ఓడిపోయి ఉన్నారు, ఇంకేమైనా సమస్యల్లో ఉన్నారు, ఓటముల్లో ఉన్నారు. అదే ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళకి సువార్త చెప్పవచ్చు, ప్రకాశించు. రక్షించబడి కొందరు ఏమంటే వెనకలు జారున్నారు, లేదా తప్పుడు నిర్ణయం చేసుకున్నారు, ఒక తప్పుడు సాక్ష్యం తెచ్చుకున్నారు, వాళ్ళ మీద నమ్మకం పోగొట్టుకున్నారు అనుకోండి. అలాంటి వారి మధ్య కూడా మనం ప్రకాశించాలి. ఇప్పుడు బర్నబా మార్కు కోసం పౌలును వదిలిపెట్టాల్సి వచ్చింది. పౌలు అంటే చాలా ప్రేమ ఆయనకు. పౌలు అంటే ఎక్కడలేని అభిమానం బర్నబా. ఇద్దరు కలిసి పనిచేశారు. బర్నబా ముందున్నోడు పౌలును ముందుకు తెచ్చి బర్నబా చిన్నగా వెనకకైపోయాడు. అంతగా బర్నబా పౌలును తనకున్న జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ప్రత్యక్షతను గ్రహించిన బర్నబా పౌలునే ముందు పెట్టుకోవడం పోయాడు. అందుకే అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. మార్కు మొదటి మిషనరీ ప్రయాణంలో మధ్యలో వెనకకి వెళ్ళినాడు, రెండవ ప్రయాణంలో మళ్ళెందుకు అని పౌలు అనేది. సరే వదిలిపెడితే మళ్ళీ ఏమవుతాడు, తీసుకుపోవడం బాగా అవుతాడు అనేది ఇద్దరిది కరెక్టే. కనుక మార్కును బాగు చేయడం కోసం, ఏమది ఒక బలహీనుని బాగు చేయడం కోసం బలవంతుడికి దూరం అయ్యాడు. తెలిసి బర్నబా బలవంతుడు ఎలా బాగానే ఉంటాడు, ఈ బలహీనుని బాగు చేద్దాం అనుకున్నాడు బర్నబా. కనుక బాగు చేశాడా లేదా? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుంటాము, అతడు పరిచారం నిమిత్తం నాకు. చూసారా ఎలా అయిపోయాడు? మళ్ళీ మార్కును వెంట పెట్టుకురా తిమోతి అన్నాడు. అంటే మార్కు బాగయ్యాడు. మార్కు ఓడిపోయిన జీవితంలో నుంచి విజయ పదంలోకి నడిచాడు. కనుక అలా ఓడిపోయిన వాళ్ళ దగ్గర, పడిపోయిన వాళ్ళ దగ్గర, లేక వెనుదిరిగిన ఏ విషయంలో వెనుదిరిగిన వారి దగ్గర, ఏ విషయాల్లోనైనా బలహీనైన వారి దగ్గర, లేక పడిపోవడం, లేక బలహీనైనా వెనుదిరిగిన, ఒకవేళ పడిపోయిన బ్యాక్ స్లైడర్స్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం ప్రకాశించి వాళ్ళని నిలబెట్టాలి. బర్నబా అదే చేశాడు. మార్కులోని మార్పును గ్రహించి మళ్ళీ పౌలు లేదు అప్పుడు నేను వద్దన్నాను, మళ్ళీ ఇప్పుడు రమ్మంటే ఏమైంది వినేవాళ్ళు ఏమనుకుంటారు, అయితే పౌలుదే తప్పురా, మళ్ళీ రమ్మన్నాడు, బర్నబా కరెక్టరా అనుకుంటారేమో. అట్లా కూడా ఏమనుకోలేదు ఆయన. అట్లా అనుకోని అవసరం లేదు. కనుక మారాడని వచ్చేసాయి తమ్ముడా అన్నాడు. అంతే. ఆ మనస్సు ఉండాలి మనకు. కనుక ఓడిపోయిన వారి దగ్గర, వెనుదిరిగిన వారి మధ్య ప్రకాశించాలి. మీ వెలుగు ప్రకాశింపని ఎక్కడెక్కడ ప్రభా అంటే ఎవరైనా వెనక జారిన స్థితిలో వాళ్ళ దగ్గర ప్రకాశించు. ఎవరైనా ఓడిపోయిన స్థితిలో బాధతో వేదంతో ఉంటే, అయ్యో ఇంకే భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారేమో అనే పరిస్థితిలో కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రకాశించు. ఇది 4వది. 5వది సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దావీదు రాజ్యం స్థిరపడ్డ తర్వాత ఆయన 2వ వచనం, సౌలు కుటుంబమునకు సేవకుడకు మొదటి వచనం చదివితే, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబీకులు ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతని దావీదు నగరికి పిలువనంపిరి. రాజు సీబా నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడా నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటం సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఎవడైనా ఒకడు. ఇక్కడ ఈ మాటలు గమనించండి. ఎవడైనా ఒకడనున్నాడా? కనిపించట్లేదు సౌలు కుటుంబీకుడు. ఒకడనున్నాడా? అడగగా ఏమంటున్నాడు? సీబ ఏమన్నాడు? యోనాతానుకు కొంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడు. అంతకంతకు ఏమైపోయారు? వాళ్ళు క్షీణించిపోయారు. సౌలు కుటుంబం, దావీదు కుటుంబం వర్ధిల్లింది. మనం చూస్తాం వాక్యాలు. కనుక సౌలు చేసిన పొరపాటు వల్ల ఎంత నష్టం కలిగింది చూసారా? కనుక ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒంటరితనం గల చోట్ల, ఒంటరితనం, ఒక్కడు మిగిలిపోయాడు ఏకాకిగా. ఎవరు? మెఫీబోషెత్.
అలాంటి ఒంటరోని పిలిపించాడు దావీదు. అలాంటి ఒంటరోనికి తాత ఆస్తిని తిప్పించాడు దావీదు. అలాంటి ఒంటరోని మొఫీబోషెతు, భయపడకు, నీకు మేలు చేస్తాను నేను, నువ్వు నా దగ్గరనే ఉంటావు, నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను, ఆ ఆస్తి కొరకు పనిచేసే వాళ్ళని కూడా నీకు ఇప్పిస్తాను, నువ్వు నా బల్ల దగ్గరనే ఉంటావు, నా కొడుకులతో పాటులో ఉంటావు, రాజకుమారులతో పాటులో ఉంటావు, విందుశాలకు రాజభవనానికి నడిపించి. కనుక ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. కనుక ఒంటరి వాళ్ళను, ఒంటరితనంతో డిప్రెషన్కు లోనవుతున్న వాళ్ళను కనుక ఎక్కడెక్కడ ప్రకాశించాలంటే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే ఎవరు ఎక్కడ మనకు తారసపడ్డా వాళ్ళ మధ్య దేవుని ప్రేమను చూపించగలం. కానీ కొందరు ఒంటరితనంలో డిప్రెషన్లో పడిపోతారు, కొందరు ఒంటరితనంలో నిరాశలో పడిపోతారు, కొందరు ఒంటరితనంలో ఎడుతో కూర్చుంటారు. ఒంటరిని వదిలేయద్దు, గుంపునే చూసుకోవద్దు. గుంపు అవసరమే, ఒంటరోళ్ళు అవసరమే. ఒంటరోళ్ళ కోసం వెతుక్కుంటూ పోవాలి. ఒక్క సమరయ స్త్రీ కొరకు యాకోబు బావి దగ్గర, సుకార్ అనే ఊరిలో యాకోబు అని బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం ఎదురు చూసిన యేసుస్వామి మనకు గొప్ప మోడల్. ఇక్కడ మళ్ళా అది చెప్పుకోవచ్చు మనం. మెఫీబోషెతు కోసం దావీదు చేసిన కార్యం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 30వ అసలు ఇక్కడ చూస్తే దావీదే ఒంటరోడైపోయాడు. ఇక్కడైతే దావీదే ఒంటరైపోయాడు. సిక్లగ్లో 30వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో ముందే మనం చూస్తే 30వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే నేను చదువుతాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము ఇసుకినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు దగ్గర 600 మంది ఉన్నారు, నమ్మకమైన వారు, ఆయనను ప్రేమించేవారు. వాళ్ళు దావీదు అంటే చాలా ఇష్టం వాళ్ళకు. ఎంత ఇష్టం అంటే ఎందుకయ్యా నాతో వస్తారు అంటే కూడా ఒకానొక సందర్భంలో ఏమండి అభిషాలోము అప్పుడు లేదు లేదు రాజా అంటారు చూసారు. అంతకుముందు కూడా దావీదుతో వచ్చినప్పుడు తరమబడినప్పుడు ఎప్పుడైనా దావీదుతో ఉన్న వాళ్ళతో నమ్మకస్తులే, అయితే రావచ్చు వాళ్ళ నమ్మకాన్ని వచ్చారు, అయితే రండి అన్నాడు. దావీదు ఎంత మంచోడు అంటే అరే నేను బాధల కొరత తీరుతున్నాను, మీరెందుకు నాతో వచ్చి బాధలు పడేది అంటాడు దావీదు. ఎంత మంచి మనం చూసారో. లేదు లేదు రాజా, నువ్వే మాకు రాజు, నువ్వే మాకు ఏదైనా అని అంత ప్రేమించారు దావీదు. అలాంటి ప్రేమించిన వాళ్ళు 600 మంది సిక్లగులు అమాలేకీలకు వచ్చి సిక్లగును కొట్టి వారి భార్యలను పిల్లలను వీళ్ళు యుద్ధానికి శ్రాంతాన్ని వెళ్తుంటే మళ్ళీ వాళ్ళ నిరాకరించేసరికి వెనకకు వచ్చారు. వెనకకు వచ్చి చూసేసరికి వీళ్ళు వచ్చి కొట్టిపోయారు, సిక్లగ్ అనే ప్రాంతాన్ని కాల్చేసిపోయారు. పిల్లలు భార్యలు పిల్లలు సంపద మొత్తం తీసుకుపోయారు. అప్పుడు అందరి ప్రాణాలు ఏమయ్యంట చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడాను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ఏమైందంటే ప్రాణం ఇసికిపోయి దావీదునే చంపాలని చూశారు. 600 మందిలో 600 మంది ఈయనప్పుడు 600 మంది ఈయనను ఒకటి చేశారు. కనుక అప్పుడు కూడా దేవుని యెహోవాను బట్టి 7వ వచనం పిమ్మట దావీదు ఇక్కడే సంప్రదమ్మని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని పిమ్మట ఏఫోదు తెమ్మని దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదు దావీదు. ఇదంతా మనకు తెలుసు. ప్రార్థన చేస్తాడు, వెళ్ళు నువ్వు సంపాదించుకుంటావు అంటాడు. దేవుడు ఏ నష్టం కాకుండా చూస్తాడు. తర్వాత ఏమండి అక్కడ ఒక అద్భుతమైన విషయం ఏముంటుందంటే అక్కడ మళ్ళీ కొల్లసొమ్ము ఎంతో దొరికితే దావీదు తన వాళ్ళందరికీ ఆశీర్వాద సూచకంగా పంపిస్తాడు. అందరికీ వాళ్ళు తీసుకోగా చోట్లలో అందరికీ పంపిస్తాడు. అంటే అనేకులకు ఒక బాధాకరమైన సంఘటన, ఒక ఒంటరితనాన్ని మిగిల్చిన ఒక సందర్భం అనేకులకు ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే దావీదు అక్కడ ప్రకాశించాడు, దేవుని బిడ్డగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రకాశించాడు. ఏఫోదు దెమ్మని ప్రార్థన చేసి ప్రకాశించాడు. 600 మందికి ఎలా అనిపించుంటుంది, అరే ఎంత పని చేయబోతున్నారా మనం, వాళ్ళు చంపాలనుకుంటున్నారా, చంపుతుంటేమరా, ఏంది ఆశీర్వాదం, ఏది నష్టం కాలేదు, మళ్ళీ కొల్ల సొమ్ము కూడా ఎంత వచ్చింది, అమ్మో దేవుడు దావీదుకి ఎంత మేలు చేస్తున్నాడు రా, అమ్మో దేవునికి వ్యతిరేకమైన పని చేస్తుంటే మనం అని ఆలోచించి పశ్చాత్తాపడి ఉండరంట వాళ్ళు. మళ్ళీసారి అలా చేయకుండా జాగ్రత్త పడరా వాళ్ళు.
కనుక ఒంటరితనంలో ఎదుటి వాళ్ళు ఒంటరితనంలో ఉన్నా నువ్వు ఒంటరిగా ఉన్నా ప్రకాశించాలి. నీ వెలుగు ప్రకాశింపలేడు అంటే ఊరికేనా? ఎక్కడ ప్రకాశించాలి తెలియకుంటే ఎక్కడ ప్రకాశిస్తాం? కనుక ఒంటరి వారి మధ్య తిరిగి మనం ఒంటరిగా ఉన్నా ఏం చేయాలి చెప్పండి అమ్మా? మనము ప్రకాశించాలి. డాక్టర్ ఫ్రాన్సిస్ షెఫర్ అనే ఆయన గొప్ప దైవజనుడు. ఆయన 20వ శతాబ్దంలో చాలా ఇజమ్స్, ఆయిజం, కమ్యూనిజం, మార్క్సిజం, రకరకాల ఇజాలు అని ఉంటాయి కదా, సోషలిజం, ఎన్నెన్నో ఇజాలు ఉంటాయి. ఈ ఇజాలన్నిటి మీద పరిశోధన చేసి యేసు ప్రభువే దేవుడని నిరూపించిన ఆయన గొప్ప మేధావి. 20వ శతాబ్దపు డాక్టర్ ఫ్రాన్సిస్ షెఫర్ అంటే ఆయన ఒక కాన్ఫరెన్స్కి వెళ్తుంటే, పెద్ద కాన్ఫరెన్స్, చాలా పేరున్నాడు ఆయన, మంచి బైబిల్ పండితుడు, చాలా గొప్ప సేవకుడు ఫ్రాన్సిస్ షెఫర్ గారు. ఆయన వెళ్తుంటే ఒక వ్యక్తి ఆ మెట్ల దగ్గర గడ్డం అంతా పెరిగి బట్టలన్నీ మార్చిపోయి ఒక్కడే అక్కడ మూల కట్టు కూర్చొని ఉన్నాయంట మెట్ల మీద. ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు, అందరు పోతున్నారు వస్తున్నారు. ఈయన ఈ ఉన్నత స్థితిలో భక్తిలో ఉన్న ఈ వ్యక్తి, చాలా పేరున్న వ్యక్తి, ఆయన ఆ కాన్ఫరెన్స్లో వాక్య పరిచయం చేయడానికి వచ్చినాడు. అందులోకి వెళ్తుంటే ఆయనను కనిపెట్టాడు. ఈయన కంట్లో ఆయన పడ్డాడు. కనిపించగానే వెళ్ళేవాడు వెనకకు వచ్చి మళ్ళీ వెనకకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చేసి, ఏంటి ఎలాగున్నారు, మీ పేరేంటి, ఎక్కడ ఉంటారు, ఏంటి సంగతి, బాగున్నారా, ఇలా ఆ దేవుని గురించిన మాటలు ఇంకా ఆయన ప్రేమగా పలకరించి వెళ్ళిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కాన్ఫరెన్స్లో అయినాయి. సాయంత్రం వాళ్ళు అయిపోయాక వెనకకు వచ్చేసరికి ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడంట. అక్కడే కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉండి మళ్ళీ ఇలా చూశాడు, అరే ఇంకా కూర్చొని ఉన్నాడు ఈ వ్యక్తి, ఉదయం కలిశాడు, సాయంత్రం వల్ల ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాడు ఏంటని. ఏంటా వెళ్ళలేదు, అన్న ఇక్కడే ఉన్నావు, లోపలికి రాలేదు, బయటకు పోలేదు, లేక వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానంటే మీకోసం ఉన్నాను సార్ అన్నారంటే. నా కోసం ఉన్నావా, ఎందుకున్నావు అంటే ఒకటి అడుగుదామని ఉన్నాను సార్ అంటే. ఏంటి అంటే, నాలాంటి వాడిని మీరు ఎలా ప్రేమించగలిగారు, ఎలా నాతో మాట్లాడగలిగారు, ఈ ఒంటరివాడిని దిక్కుమాలనే బతుకుతున్నాను, ఏంటి జీవితం అన్న ఒక డిప్రెషన్ లాగా ఒక ఒంటరితనంగా బ్రతుకుతా, బట్టలు సరిగా లేక గడ్డం పెంచుకొని ఏమైందో నా బ్రతుకన్నట్టు బ్రతుకుతున్న వాడిని, నన్ను చూస్తేనే అసహించుకునేలా ఉన్నవాడిని నా దగ్గరికి వచ్చి ఇంత ప్రేమగా మాట్లాడారు, ఎలా మాట్లాడారు తెలుసుకుందామని ఉన్నానంట. అంటే ఆయన బైబిల్ చూపించి, ఈ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఈ బైబిల్ నీవు దేవుని పోలిక అని చెప్తున్నాడు. నువ్వు నా దేవుని పోలికయ్యా, నిన్ను దాటి ఎట్లా పోతానేని అన్నాడంట ఆయన చాలా సంతోషపడి వెళ్ళిపోయాడు. ఆ యవనస్తుడు ఈయన కూడా వెళ్ళిపోయాడు. చాలా కాలానికి వేరే ఊర్లో మళ్ళీ ఒక పెద్ద కాన్ఫరెన్స్ అవుతుందంట. అక్కడ కాన్ఫరెన్స్ అవుతుంటే మధ్యలో బ్రేక్ టైంలో ఒక యవనస్తుడు చక్కగా అందంగా చక్కగా డ్రెస్అప్ అయి వచ్చి ఉన్నాడంట. వచ్చి కలిసాడు, అయ్యా నన్ను గుర్తుపెట్టారా మీరు అన్నాడంట. బాబు ఎవరు నువ్వు అని ఆయన అడిగాడంట. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు నీవు పలానా ఊర్లో కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు అంతా గడ్డం పెరిగి బట్టలు మార్చిపోయి ఉన్నాను కదా, నువ్వు వచ్చి నన్ను పలకరించావు కదా, మళ్ళీ సాయంత్రం దాకా నేను ఉన్నాను కదా, నన్ను ఎలా ప్రేమించావు అంటే ఈ బైబుల్ ఏమన్నావు నువ్వు, ఈ బైబుల్ నువ్వు దేవుని పోలిక అని చెప్పింది అన్నావు కదా, ఆ వ్యక్తిని నేను ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్నాను, దేవుని పనిలో ఉన్నాను అని ఆయన ఏమన్నాడంటే, ఈ మధ్య జ్ఞాపకం కూడా చేశాను అక్కడ ఇక్కడ నల్గొండలో ఈ విషయాన్ని సాక్ష్యాన్ని. ఏమన్నాడంటే, అయ్యా నీ ప్రేమపూర్వక పలకరింపు నన్ను మార్చింది, నీ ప్రేమపూర్వక పలకరింపు యేసుస్వామిలోకి నన్ను నడిపింది, నీ పలకరింపు నన్ను యేసుప్రభువులోకి నడిపించింది అన్నాడు. చూసారా, ఒంటరి వాళ్ళని పట్టించుకోవాలి మనం. వేసుకున్నాడు, గడ్డం పెంచుకొని బట్టలు మార్చి ఉన్నాడు, అది వాసన వస్తున్నాడు అని ముక్కు మూసుకొని పక్కవాడికి పోవద్దు. అసలు ఫ్రాన్సిస్ షెఫర్ గారి మనస్తత్వం ఎంత అద్భుతం. అదే అండి ప్రకాశించడం అంటే. ఒక్కడు
ఒక యవనస్తుడు ఏం పరిస్థితిలో ఉన్నాడు, ఏం కష్టాల్లో ఉన్నాడు, ఒక్కడలా ఒక పిచ్చోళ్ళలాగా కూర్చుంటే, ఈయన చాలా పేరున్నాయన, ఎంత పెద్ద కార్లు వచ్చాడో, పెద్ద కాన్ఫరెన్స్ వెళ్ళేటోడు వెనకకు వచ్చి మళ్ళీ పోయి దగ్గర పోయి మీద చేసి ప్రేమగా మాట్లాడేసరికి నీ పలకరింపు నన్ను యేసు స్వామిలోకి నడిపించింది. కనుక వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటే ఒంటరోళ్ళు అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని బలపరచాలి. కనుక మెఫీబోషెతుకు దావీదు ఎంత మేలు చేశాడు, ఒక సమరయ స్త్రీ కోసం ప్రభు ఎంత వెయిట్ చేశాడు. ఇక్కడ ఒక యవనస్తుని ఫ్రాన్సిస్ షేఫర్ గారు ఎలా ప్రభులోకి నడిపించాడు. కనుక వారి ఎదుట ప్రకాశించారు. ఆరవది మనం చూస్తే, ఆరవది అపోస్తుల కార్యాలు 19:19. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16 మూలవాక్యం. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎక్కడ ప్రకాశించాలి అంటే ఆరో విషయం, అపోస్తుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల ఎంతమ్మా? 50,000 వెండి రూకలాయ. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే, ఈ సందర్భాలు చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇలా కూడా అనుకోవచ్చు. అంటే సాతాను చేతిలో మోసపోయి, ఈ ఎఫ్ఎస్సి పట్టణంలో విషయం ఇది, ఎఫ్ఎస్సి పట్టణంలో సాతాను చేతిలో మోసపోయి సాతాను విద్యను అభ్యసిస్తున్నారు. మంత్రాలు అభ్యసిస్తున్నారు, మాంత్రిక విద్య అభ్యసిస్తున్నారు. అంటే వీళ్ళు అపవాది వాళ్ళని మోసం చేసినట్లే కదా, వాళ్ళని సాతాను మోసంలో ఉన్నారు కదా. కనుక మోసపోయిన వారి మధ్య ప్రకాశించాలి. ఆ మాట రాసుకో. మోసపోయిన వారు పూర్తిగా సాతాను కబంధ హస్తాల్లో వాడు ఏం ఆట ఆడిస్తే ఆట ఆడుతున్న వాళ్ళని వారి మధ్య ప్రకాశించాలి. మాంత్రిక విద్యలు చేస్తున్నారంటే మనం వాళ్ళని అసహించుకోవడం కాదు, వాళ్ళు సాతాను మోసంలో ఉన్నారు. వాళ్ళని ఆ విషయం నుండి బయటికి తేవాలి, విడిపించాలి. యూట్యూబ్లో కొన్ని సాక్ష్యాలు అక్కడక్కడ, నేను ఒకప్పుడు మంత్రాలు చేసేవాడిని, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నానని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎంతోమంది, కొందరు ఉన్నారు. కనుక వారికి ఎవరో ఒకరు వారి ముందు ప్రకాశించడం వల్లేగా, సువార్త ప్రకాశాన్ని వారి మీద ప్రసరింపజేయడం వల్లే కదా. కనుక పౌలు మోసపోయి మంత్రాలు నేర్పించి మనుషులను ఏమండి ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని కలిగించి ఒకరికొకరు నష్టం కలిగించుకునేలా వాళ్ళను భ్రమలో మోసం చేస్తుంటే దాని నుండి విడిపించారు. అని ఎఫ్ఎస్సిలో గతంలో చెప్పుకున్నాం. మాంత్రిక విద్య, భయంకరమైన అశ్లీలత, దేవదాసితనం, వ్యభిచారం, మోసం, భయంకరమైన పరిస్థితి అది. అలాంటి ప్రాచీన ప్రపంచపు మాయ సంత అన్నారు ఎఫెసీని ఆ రోజులు. మాయ సంత, అది ఒక మాయ సంత, మంత్రాలు మాయలు, లేక మాయ మంత్రాలు అంటారు కదా, మాయ సంత అన్నారు లోకాన్ని. మాయలు అంటే మంత్రాలు, ఇక్కడ మంత్రాలు, మాయలని కాదు మంత్రాలు, మాయ సంత అని పేరు వచ్చింది దానికి. అలాంటి చోట పౌలు పరిచర్య చేస్తే 25,000 మంది శిష్యులు తయారయ్యారు ఆ రోజుల్లో. ఎఫెసీ చుట్టుపక్కల చరిత్రలో చెప్తుంటారు. కనుక మోసపోయిన వారి మధ్య ఏం చేయాలని మనము ప్రకాశించాలి. అపోస్తల కార్యాలు 17:18 కూడా రాసుకోండి. అపోస్తల కార్యాలు 17:18. అక్కడ వాళ్ళు మేము పెద్ద జ్ఞానులం అనుకుంటున్నారు, మేము పెద్ద తత్వవేత్తలు, ఏ తెలుసులో వాళ్ళు కూడా వాళ్ళు జ్ఞానాన్ని బట్టి మోసం చేసుకుంటున్నారు. కనుక వారి జ్ఞానాన్ని బట్టి కొందరు ఆ మాట చదువునా అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయము, అపోస్తల 17వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. వీళ్ళు బాగా ఫిలాసఫర్స్, వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఎపిక్యూరీలలోను, అంటే వీరు గ్రీకీలలోనూ ఒక తెగ వాళ్ళు అన్నట్టు. ఎపిక్యూరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో ఏం చేశారు? వాదించిరి. చూసారు, వాదించారు. మోసంలో ఉన్నారు, అపవాది మోసం ఉండే వాదిస్తున్నారు. వారిలో ఉండి సైతాన్ గాడు వాదించేలా చేస్తున్నారు వాళ్ళని. కనుక వ్యతిరేకత ఉన్న చోట, మనము మోసపోయిన వారు ఉన్న చోట, వారు మోసపోయారని మనం చూడాలి. కానీ
వాళ్ళ మీద ద్వేషాన్ని మనం పెంచుకోకూడదు. అందరి దగ్గర మనం ప్రకాశించాలి. వాళ్ళు నమ్ముతారా నమ్మరా, ఆ వెలుగులోకి వస్తారా రారా వాళ్ళ విషయం. మన విషయం మనం ప్రకాశిస్తూనే ఉండాలి. వస్తే బాగుపడతారు, మేలుపడతారు వాళ్ళే. కనుక అంటే విషయం అర్థమైందా? వీళ్ళు మంత్రాలోళ్ళు, వీళ్ళు మోసాలోళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గర మనం ఎందుకు అనుకోకూడదు. ఏమండి, వాళ్ళ సువార్త మనం ప్రకటించాలి. స్టూవర్ట్ దొరగారు స్టూవర్ట్పురానికి వెళ్ళి, దొంగలు ఉండే ప్రాంతం గుంటూరు ఆ ఏరియాలో స్టూవర్ట్పురం అంటే దొంగలకు ఫేమస్. అలాంటి చోట స్టూవర్ట్ దొరగారు వచ్చి సువార్త చెప్తే దాదాపు 70% మంది దొంగలు మారిపోయారు. జాషువా డానియల్ గారు ఎల్ఈఎఫ్ అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే. బ్రదరన్ ఫాక్స్ దొరగారు, అగ్రిప్ప గారు, అలా గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ నుంచే జి రాజారావు గారు, ఇలా ఎంతోమంది అక్కడ సేవ చేశారు తర్వాత. కనుక చూస్తారు, దొంగలు 70% మంది మారిపోయారు. కనుక వాళ్ళు మోసంలో, అపవాది మోసంలో ఉండి ఆ వృత్తి ఎంచుకున్నారు. అలాంటి వారు మారారు. ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు అయ్యారు, గొప్ప సేవ చేస్తున్నారు. కనుక స్టూవర్ట్ దొరగారు వచ్చి వారి మధ్యకు వచ్చారు. రాకపోతే వెళ్ళకపోతే ఎలా? కనుక ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి పని చేయాల్సిందే మనం. కనుక విషయం ఏంటంటే, మోసపోయిన చోట్లలో ఏం చేయాలమ్మా? మనం సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. 34వ వచనంలో అక్కడ 17:34లో అక్కడ కూడా అలా జ్ఞానాన్ని బట్టి మోసపోయి రకరకాలుగా మాట్లాడుతున్న వారి దగ్గర అక్కడ కూడా కొందరు యేసుప్రభునందు విశ్వాసం ఉంచారు, ప్రకాశించగా. 7వది నేను ముగింపులోకి వచ్చేసాను. ఇంకా 2 మాటలు చూసి విషయాలు ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం రాసుకోండి. 27వ అధ్యాయం నేను ఓరల్గా చెప్తాను, ఇక రాసుకోండి. 27వ అధ్యాయం, అపోస్తలుల 27వ అధ్యాయంలో 22వ వచనం 35వ వచనం మనం చూస్తే 44వ వచనం కూడా చూడవచ్చు. 22, 35, 44 27వ అధ్యాయం వచనాలు 22, 35, 44. ఏమంటే తుఫాన్లో చిక్కుకున్నారు. కైసర్ యుద్ధ చెప్పుకున్న వాటి తీసుకుపోతుంటే తుఫాన్లో, పెను తుఫాన్లో చిక్కుకుంటే 14 రోజులు వెలుగు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. తుఫాన్ అంతా పడేశారు, సామాగ్రి అంతా తినేవి కూడా పడేసుకున్నారు, తేలిక కావాలి పడవలు. అలాంటి తుఫాన్లో కూడా ఏమంది పౌలు ప్రకాశించారు. అంటే ఇక్కడ విషయం పాయింట్ ఏం రాసుకున్నాం అంటే, నిరీక్షణ లేని చోట ఆ మాట రాసుకు, నిరీక్షణే లేని చోట, ఇక నమ్మకమే లేని చోట కూడా ప్రకాశించాలి. 14 రోజులు సముద్రంలో ఏమి సింహ చీకట్లో పట్టుకోబోతుంటే ఇక బతుకుతామన్న ఆశ లేదన్నారు. అక్కడ ఆశ లేని చోట, నిరీక్షణ లేని చోట, హోప్స్ లేని చోట కూడా ఒక విశ్వాసి ప్రకాశించాలి. కనుక ఏం కావాలి మనకు? ధైర్యంగా ఉండండి. అందరినీ ధైర్యపరిచాడు పౌలు. 276 మందిని ధైర్యపరిచాడు పౌలు. అందులో ఉన్నవారంతా 276 మంది అందరూ ధైర్యపరిచారు. అందరూ మిలితే దీపంలో పడ్డారు, ఎవరు కూడా చనిపోకుండా. రొట్టె విచ్చుకొని కృతజ్ఞతాస్తులు తినడం ప్రారంభించాడు. కనుక నమ్మకం లేని చోట, హోప్ లేని చోట, నిరీక్షణ లేని చోట, ఆశ లేని చోట కూడా మనం ప్రకాశించాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అర్థమైందా? కనుక నిరీక్షణ లేని చోట అంటే ఒక నమ్మకం లేని చోట, హోప్ లేని చోట మనం ప్రకాశించినప్పుడు అక్కడ అనేకులు దేవుని యొక్క నిరీక్షణ ఉంచగలుగుతారు, రక్షించబడి. ఇది ఒక విషయం. 7వ విషయం మీరు మనసులో పెట్టుకోండి. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చూస్తే కొరింథీలో అపోస్తలుల 18వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాలు ఒక పేజీ తిప్పితే 18వ అధ్యాయంలో 6వ వచనంలో పౌలు ఏమన్నాడు? వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనులకు వెళ్తానన్నాడు. అంటే ఒక నమ్మకం లేదు, వీళ్ళు మారుతారు ఇక్కడ వాళ్ళు అని అనుకొని, కొరింథీలో అనుకొని వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు వచ్చి లేదు ఇక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు ఉండు అన్నప్పుడు పౌలు ఉన్నాడా లేదా చెప్పండి? నమ్మకం లేకుండా దేవుడు ఉండాలి పౌలు అనగానే ఉన్నాడా లేదా? ఉండి అక్కడ ప్రకాశించాడు. అక్కడ సంఘం స్థాపించబడి, ఎంత భయంకరమైన ప్రాంతం అంటది. అక్కడ ప్రేమ దేవత, గాడెస్ ఆఫ్ లవ్, గాడెస్ ఆఫ్ సీ సముద్ర దేవత, గాడెస్ ఆఫ్ ప్లెజర్స్
ఐశ్వర్య సంపదల దేవత, ఆమె చాలా పేర్లు. అలాంటి ఆమె ఎఫ్రోదిత్ అని పేరు కూడా ఆ దేవతకు. ఆ కొరింథీ పట్టణంలో పెద్ద కొండ ఉంటుంది. ఆ కొరింథీ పట్టణంలో ఆ కొండ మీద యాక్రో కొరింథ్ అని 1886 అడుగులు సముద్ర మట్టానికి ఎత్తు. అంత ఎత్తులో యాక్రో కొరింథ్ అనే కొండ. ఆ కొండ మీద ఓ గుడి. ఆ గుడిలో ప్రేమదేవత. ఆ ప్రేమదేవత దగ్గర ఎంతో మంది వేశ్యలు. ఆ వేశ్యలు దేవదాసి వాళ్ళు వేశ్యావృత్తి చేస్తూ ఉండేవారు. 6000 ఎంతో సంఖ్య ఉంది. లేక చాలా మంది వేశ్యావృత్తి చేస్తూ ఉండేవాళ్ళంట. ఎన్నో వేల మంది ఆ గుళ్ళో పని చేయడం, నైట్ ఏమో పాపం చేయడం, అదన్నారు దేవదాసిలా. అలాంటి చోటు. అక్కడ విషయం ఏంటంటే భయంకరమైన విషయం, వాళ్ళతో ఒక పురుషుడు ఎవరైనా పోయి, మగైనా పోయి పురుషుడు వాళ్ళతో వ్యభిచారం చేస్తే ఆ వేశ్యలతో ఇక పరలోకం పోయినట్టు అంట. పుణ్యం వస్తుంది అంట. ఎంత భయంకరం! వ్యభిచారం చేస్తే పుణ్యం వస్తుందా? అలాంటి ఊరది. కనుక అలాంటి చోట నమ్మకం లేదు. సంఘం స్థాపించబడుతుందా ఇక్కడ ఇలాంటి చోట అన్నట్టు ప్రాంతం అన్నట్టు అది. ఈ కిందికి వస్తేనేమో అపోల్లో అంటే ఆయన, ఇంకొక ఆయన, అది మొగ దేవుడు అంటే అపోల్లో ఆయన పేరు. ఆయన బొమ్మలు ఎట్లుంటాయంటే ఆయన నగ్నంగా ఉంటుందంట. ఆయన శిల్పాలని నగ్న శిల్పాలు. ఆ నగ్న శిల్పాలను చూసి మొగోళ్ళు మురిసిపోతారట కొందరు. మొగోళ్ళు మురిసిపోవడం ఏంటో నగ్న శిల్పాలు చూసి అంటే ఏంటంటే వాళ్ళు అలా మురిసిపోయి మొగోళ్ళు పాపం చేయడం మొదలుపెట్టారంట. హోమోసెక్సువల్. పైననేమో స్త్రీలతో వ్యభిచారం చేసి ఇక స్వర్గం వచ్చినట్టు అనుకుంటున్నారంట, పుణ్యం వచ్చింది. కిందనేమో ఈ నగ్న విగ్రహాలు అపోల్లో దేవుని గుడి, వాళ్ళు దేవుడు అనుకునే అపోల్లో గుడిలో నగ్న దృశ్యాలు చూసి మొగోళ్ళు అవాంఛన వ్యభిచారం, ఏమండి హోమోసెక్సువాలిటీ మహాభయంకరంగా అక్కడ వాళ్ళకు పేరు పడిపోయింది. ఏం తెలుసా? కొరింథీ జోయిమా అని పేరు పడిపోయింది. కొరింథీ జోయిమా అంటే అర్థం ఏంటంటే హీనమైన జీవితం జీవించేవాడు అని అర్థం. ఎవడైనా హీనంగా బ్రతికితే వాడిని ఆ రోజుల్లో కొరింథీ జోయిమా అనేవాళ్ళంట. చూసారా, పేరు పడిపోయింది. ఎవడరా వీడు కొరింథీ ఇలాగ బతున్నాడు అన్నట్టు అర్థం. వీడు పనికిమాలినోడురా, దుర్మార్గుడు, పాపాత్ముడు, మహానీచుడు, కొరింథీలాగా బతున్నాడు అట్లా అన్నట్టు అర్థం కావాలని చెప్తున్నా. బహుహీనమైన బ్రతుకు బ్రతికే వాళ్ళని ఏమనేవాళ్ళంటే ఆ రోజుల్లో కొరింథీ జోయిమా అనేవాళ్ళు. అలాంటి చోట పౌలు ప్రకాశించి సంఘం స్థాపించబడింది. కనుక హోప్స్ లేని చోట, నమ్మకం లేని చోట, ఆశ లేని చోట ప్రకాశించాలి మనం. ఊకే నిరాశపడి తట్టపుట్ట చదువుకొని లెఫ్ట్ రైట్ అగేన్ పిచ్చే మోడ్ లెఫ్ట్ రైట్ ఏడ రైల్వే స్టేషన్ ఏడుంది, ఆంధ్రాకు తెలంగాణకు లింక్ ఏడుంది, సెల్ ఫోన్ టవర్లు ఏడున్నాయి బాగా, ఏడ ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు, ఇటువంటి చూసి సేవపోతున్నారు కొందరు. అడుగు బయట వేస్తే ట్రైన్ సూపర్ ఏంటది ఏసీలు ఎక్కాలి, పోవాలి, రావాలి, దేశం అంతా తిరిగా. కొంచెమన్నా రిస్క్ తీసుకోవడానికి కొంచెమన్నా అంటే చేసేవాళ్ళు పోలడం మంది ఉన్నారు. ఒకవేళ ట్రైన్ ఉన్నది కాడ ఉండడం తప్పేం కాదు. మా ఇంటి పక్కన కూడా ట్రైన్ ఉంది, అది పడ్డది అంతే, అది చూసుకొని పోలేదు. అట్లుండే వాళ్ళు ఉన్నారు కొందరు. అలా సౌఖ్యాలు అలాంటివే చూసుకొని పోయే వాళ్ళు కూడా. టవర్ ఉండాలి, అది ఉండాలి, ఉద్యోగస్తులు, పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్ మొత్తం అంతా స్కెచ్ చేసి ఆఖరికి అనేది దేవుడు నాకు చూపించాడు. ఏం చూపించిండు? ఒట్టిది అబద్ధం, చూడకపోతే దేవుడు చూపించాడు, దేవుడు బయలుపరిచాడు. ఆడ యాప చెట్టు ఉంటా అన్నాడు, ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంటుంది అన్నాడు, అక్కడ బోరింగ్ ఉంటుంది అన్నాడు, ఇంటికి దర్వాజా ఉంటుంది, ఇంటికాడ దర్వాజా ఉంటుందని చెప్పినాడు. దర్వాజా నేను ఇల్లు ఉంటుందా, డోర్ లేదు. ఎక్కడ మోసపు మాటలు కొందరు. కనుక ఏమంటే నిరీక్షణ లేని చోట, ఆశ లేని చోట, టఫ్గా ఉన్న చోట, కష్టం ఉన్న చోట ప్రకాశించాలి. మనకు సౌఖ్యంగా లేదు అనుకుంటావా? సేవకులైన విశ్వాసులు ఎవరినైనా మనం రిస్క్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు రిస్క్ తీసుకోవాలి. ప్రియుల, అది ప్రకాశించడం అంటే నేను ఒక రెండు మాటలు చెప్పుకొని ప్రకాశించడం అని అనుకుంటే కాదు. చివరి మాట ఒక్క నిమిషాలు కాదులే కానీ 2-3 నిమిషాలు. 8వ రాస్తాం. బీదల మధ్య
చివరిది నేను ముగించేస్తాను. బీదల మధ్య మనం ప్రకాశించాలి. డబ్బున్న వాళ్ళని వెతుక్కోవద్దు. డబ్బున్న వాళ్ళతో కూడా ఉండొచ్చు, మనం సహవాసం ఉంటుంది, వాళ్ళు కూడా ఉంటారు. కానీ అదే కాదు, వాళ్ళ మధ్య పరిచయం అవసరం, కానీ వాళ్ళ మధ్య కాదు. ఈ మధ్య మా చిన్నమ్మ కోమలమ్మ అని వలసతలపురం ఉంటుంది, మా బాబాయ్ భార్య సేవకురాలు. ఆమె అంటుంది, ఒక ఆయనంట మీటింగ్ పిలుద్దామని ప్రయత్నం చేస్తే ఆయనంట ఆంధ్ర స్పీకర్, ఒక ఆయన పేరు చెప్పాలి, మీకు ఎంతమంది ఉంటారు విశ్వాసులు, మందిరం ఎంత పెద్దగా ఉంది, మీరు ఓపెన్లో పెడతారా, మరి నాతో ఒక 10 మంది దాకా వస్తారు, వాళ్ళకు కూడా అకామిడేషన్ ఇస్తారా. ఇప్పుడు ఆయన పిలిస్తే ఆయనతో 10 మంది వస్తారంటే వాళ్ళకు కూడా ఇవ్వాలంటే ఇక పెద్ద హోటల్ బుక్ చేయాలంటే ఒక 10 రూమ్లు. మళ్ళీ ఎంతమంది 1,000 మంది వస్తేనే వస్తా నేను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఫస్ట్ నుంచి అట్టేటట్టు ఎదుక్కుంటూ వచ్చాడు, అన్నీ తెలుసు నాకు. ఆయన ఆ స్థాయిలో మాట్లాడుతుంది ఇప్పుడు అలా. మరి అమెరికా వెళ్తాడు, అటు వేరే దుబాయ్, అమెరికా అలాంటి దేశాలు పిలిచి వెళ్తారు కదా. అమెరికాలో ఎంతమంది కూర్చుంటారు, వీళ్ళు పిలిచి ఇక్కడి నుంచి పోతే ఉంటారు కదా, పెద్దోళ్ళు కూడా. ఆడ 20 మంది 30 40 మన భారతీయులు ఉంటారు కదా, కొంతమంది కూడుకొని అట్లా మీటింగ్ పెట్టుకుంటారు. ఆడ 20 మంది ఉన్న పోతారు. ఆడ 20 మంది ఉన్న, 20,000 మంది ఉన్న, వాళ్ళకు ఒకటే కదా. ఆడ 1000 రూపాయలు ఇస్తే ఈడ 80,000. కాబట్టి ఈడ రూపాయకు ఆడ 80కి, ఈడ 80కి ఆడ రూపాయకు సేమ్. కనుక ఆడ ఎంతమంది పోతారు కొంతమంది. దేవుడు చక్కగా ఎంతోమంది వాక్యం వింటారు. రమ్మంటే ఎగురి గంతలేసుకుని వచ్చి వాక్యం చెప్పిపోక ఎంతమంది ఉంటారు, గ్రౌండ్లో పెడతారా, 10 మంది వస్తాం. దేవుడు తీసి పక్కన పెడితే ఇక నేను బాగా పిలుస్తారు, ఎంతమంది అని పిలుస్తాను. కనుక పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, బీదల దగ్గరికి వెళ్ళాలి, ఒంటరి వారి దగ్గరికి వెళ్ళాలి, ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నిరీక్షణే లేని దగ్గరికి వెళ్ళాలి. లూకాసు వార్త 4:18 నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి వాళ్ళను పిలుచుకోకుండా పర్లేదు, దేవుడే వరకు. లూకాసు వార్త అనిపించింది నాకు. లూకాసు వార్త 4:18. ఎందుకంటే మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఏమన్నాడు దేవుడు, రేట్లు కూడా పెడుతున్నారు కొందరు, ఇంత ఇస్తే వస్తామని. ఆశ్చర్యం, బాధాకరం. లూకాసు వార్త 4:18. సేవకులను కూడా అందరికీ వాక్యం, అందరికీ 2 అంచులు గల ఖడ్గం. 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుట ఆయన నన్ను అభిషేకించెను, చెల్లనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. కనుక ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఏం చేశాడు, ఆయన నన్ను అభిషేకించాడు. కనుక బీదల గురించి ఆలోచించాలి, బీదల దగ్గరికి వెళ్ళాలి. స్లమ్ ఏరియా అంటే స్లమ్ ఏరియా అయితే ఎందుకు బాగుందా? స్లమ్ ఏరియా గాడ ఉంటావా, స్లమ్ ఏరియాలో ఉంటావా? ఈ స్లమ్ ఏరియా మనుషులు ఉండే ఏరియా. కొందరు పేదలు ఉంటారు, కొంత ధనవంతులు ఉంటారు. మనం మనుషులందరూ మేలు కోరుకోవాలి. ఆడ ఉండాల్సి వస్తే ఆడ ఉండాలి, ఇంకా వాళ్ళ మధ్య ఉండాల్సి వస్తే దాన్ని మంచి అవకాశంగా తీసుకోవాలి, సాక్షులుగా బ్రతకాలి, వాళ్ళ మధ్య ప్రకాశించాలి. కీర్తనల గ్రంథం 41. మన స్థితి బాగానే, కొంచెం మన స్థితి బాగానే స్లమ్ ఏరియా, మురికి ఏరియా, దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. తీసి పక్కన పెట్టాడంటే ఆ స్లమ్ ఏరియా కంటే వికారం అయింది మన పని. బీ కేర్ఫుల్. దేవుడు బీదల మధ్య సువార్త ప్రకటించిన దేవుడు అంటే ఆయన అభిషేకించాడు. కీర్తన 41 చూడండి 1. బీదలను కటాక్షించేవాడు ఎవరంటమ్మా? ధన్యుడు. దేవుడేమో బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంటుంటే నేను బీదల దగ్గరికి పోదు, వాళ్ళ ఏరియా బాగుండదు, ఆ స్లమ్ ఏరియా వాళ్ళది, మురికి ఏరియా వాళ్ళది. ఏంటంటే చెప్పండి, నువ్వు పోయి బాగు చేయి, చేసే కడి చేయి, శుభ్రంగా నేర్పు, పరిశుభ్రత నేర్పు. నేను రామోజీ ఫిల్మ్ సిటీ ఉండే దగ్గర అంత మోరీలు ఇటు తిరుగుతుంటే, ఆడిపోతుంటే అంత అవన్నీ కాదు, అవన్నీ నేను చూడన్నా పోతూనే ఉంటాను. దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు, చేసేటట్టు చేయాలి అక్కడ కూడా. సామెతలు 17:5 చూడండి. దేవుని పిల్లలు మనం తొందరపడి మాట్లాడొద్దు, బీదలను అడ్డవలే మాటలు దేవుడు ఊరుకోడు.
దేవుడు అందరిని ప్రేమిస్తాడు. బీదలను ఎక్కిరించువాడు, ఇప్పుడేనండి, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. చూసారా, నువ్వు బీదలను ఎక్కిరిస్తే సృష్టికర్తను నిందించినట్లు. ఒకప్పుడు మనం కూడా బీదరికంలో లేమా? ఇప్పుడు కూడా పెద్ద ఉన్నామా? ఒకవేళ ఇప్పుడు ఒక స్థితిలో ఉండని మంచి దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు మర్చిపోద్దు. ఇక ఫస్ట్ నుంచి నువ్వు సంపన్న కుటుంబం అయితే పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, అట్లనే ఏం లేదు. కానీ బీదలను ఎక్కిరించొద్దు సుమా. ఇంకొక వచనం చూసి ప్రార్థన చేసుకున్నాం. సామెతలు 19:17. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. భారతదేశానికి మిషనరీలు వచ్చి ఏమండి, కన్యాకుమార్ అసలు ఫస్ట్ పెట్టిన పేరు కన్యాకుమార్ అంటే యేసుప్రభు కన్య పుట్టేవాడు. దాని ఆఖరి కన్యాకుమారి వాడుకలో కన్యాకుమారి చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటారుగా, అసలు మొదట పెట్టిన పేరు అంట కన్యాకుమార్ అంట. కన్యా పుట్టింది యేసుప్రభు. సరే, కన్యాకుమారి నుండి పశ్చిమ బెంగాల్ కలకత్తా వరకు ఏమండి ఆ తీర ప్రాంతం పొడుగున మిషనరీలు వచ్చి ఏమంటే ఆ ఓడరేవుల దగ్గర చేరి ఏమంటే వాళ్ళు అక్కడి నుండి ఇట్లా వ్యాపించుకుంటూ వచ్చి ఎంతమంది పేదవాళ్ళకు చదువు చెప్పించి, ఎంతమందికి ఏమంటే వైద్యాన్ని అందించి, ఎంతమంది బ్రతుకులు బాగు చేసి, ఎంతమందిని ప్రయోజకులు చేశారండి. మరి వాళ్ళ ఆ పేదవాళ్ళని మిషనరీలు చేరదీయకుంటే వాళ్ళు ప్రభులోకి వచ్చేవాళ్ళ? ఈనాడు ఫైనాన్షియల్గా ఆ స్థితిలో ఉండేవాళ్ళ? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇప్పుడు అంత సంపన్నంగా ఉందంటే ఏమంటే ఆ దొరగారు, కాటన్ దొరగారు ప్రయాస పడడం కాదా? పేదవాళ్ళు వరదలు వస్తే కొట్టుకోబోతున్నారు, బహు పేదరికంలో బాధపడుతున్నారు, ఏదో ఒకటి చేయాలని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన ఆలోచన కాదా? ధవళేశ్వరం బ్యారేజ్. ఇంకా బీదోళ్ళు అంటే బీదోళ్ళకి ఏమైనా చేయి, బాగు చేయి. ఇంకా బీదలైన మీరు ధన్యులని కూడా ఉంది. మనం బీదరికంకి వస్తే ఇంకా ధన్యత. 10 మంది బీదవాళ్ళను బాగు చేయడం కోసం నువ్వు బీదరికంలోకి వస్తే ధన్యత. కానీ బీదవాళ్ళని ఎక్కిరిస్తున్నావా? దేవుని బాధ పెడుతున్నట్లంట. కనుక ఆ మాట మళ్ళీ ఏముందండి, చదివిన మాట సామెతలు 19:17. బీదలను కరుణించువాడు యెహోవాకు అర్పించువాడు. కనుక ప్రార్థన చేస్తుంది. కనుక మీ వెలుగు ప్రకాశింప నీడి. మూలవాక్యం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలమ్మా? ప్రకాశింపనీయుడి. కనుక ఎక్కడెక్కడ ప్రకాశించాలి అంటే, నెంబర్ 1 చీకటి గల చోట్ల మరణ ఛాయల్లో ప్రకాశించాలి. నెంబర్ 2 దుఃఖం గల దుఃఖితుల మధ్య ప్రకాశించాలి, రోధించే వారి మధ్య ప్రకాశించాలి. నెంబర్ 3 విరక్తి చూపే వారి మధ్య, వ్యతిరేకించే వారి మధ్య ప్రకాశించాలి. నెంబర్ 4 ఓటమి గల చోట్ల ఓడిపోయిన వారి మధ్య ప్రకాశించాలి. నెంబర్ 5 ఒంటరితనం గల చోట్ల ఒంటరి వారి మధ్య, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రకాశించాలి. నెంబర్ 6 మోసపోయిన వారి మధ్య నువ్వు ప్రకాశించాలి. నెంబర్ 7 నిరీక్షణే లేని చోట్ల, ఏమండి నమ్మకం లేని చోట్ల, హోప్ లేని చోట్ల నువ్వు ప్రకాశించాలి. ఆశయ లేని చోట్ల ప్రకాశించాలి. నెంబర్ 8 బీదల మధ్య నువ్వు ప్రకాశించాలి. అప్పుడు ఏమండి అనేకులు ప్రభులోకి వస్తారు, దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది. కనుక మన ప్రకాశం ఉపయోగకరమైన ప్రకాశం అవుతుంది. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. మా వెలుగు ప్రకాశించాలని మీరు చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఎలా ప్రకాశించాలో చూశాము. ఒక 10 విషయాలు గతంలో. ఈ దినం ఎక్కడెక్కడ ప్రకాశించాలి, ఒక 8 విషయాలు మా దృష్టికి తీసుకొచ్చాం. అయ్యా, మేము గతంలో తెలిసి నిర్లక్ష్యంతో ఇలాంటి కొన్ని చోట్ల ప్రకాశించకుండా చాలా చోట్ల ప్రకాశించకుండా మన్నించండి ప్రభు. ఇంకెక్కువ మేము ప్రకాశించడం నాయన, మీ జీవపు వెలుగుతో ప్రకాశించు. ఇంకనేకులు ఆ జీవపు వెలుగు దగ్గరికి మీలోనికి నడిపించటం అయ్యా, వారు కూడా రక్షించబడి వర్ధిల్లులాగా అనేకులను మీ దగ్గర నడిపించడం మీ కృపను ప్రసాదించి మహిమ మీరే పోదు. సంఘాన్ని సకల పరుషులు దీవించండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకము తండ్రి యొక్క
మన విమోచన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్.